శ్రీరామచంద్రుడో సుగ్రీవుడో లెక్కలేని కపిసేనలతోన శ్రీరాముడు బయలుదేరెను. నలుని తోరాలు వేయించి సేతుమును శ్రీరాముడు సముద్రుణ్ణి ప్రత్యక్షముగా వించుకొనేను. సేతువును నిర్మించిరి కపులు వేగముగా వెడలిరి లంకకు. శ్రీరాముడు అతి ఘోరముగా యుద్ధము చేసెను. తన బలమైన బాహువులతో యుధరంగమున రావణ కర్ణాదుల జంపెను. తన యుద్ధ శైలితో శ్రీ హనుమాను గురుదేవులు నాయదము పలికిన సీతారామ కథ. పలికిన సీతారామ కథ. రావణాదుల జంపివేయగా లోకములు ఆనందపడగా దేవతలు మునులు సంతసించిరి. శ్రీరామునికి వందనములిడిరి. సీతామాతను చేపట్టుటకు సందేహించెను శ్రీరామచంద్రుడు. లోకాపవాదుచే సీతామాతకు అగ్ని పరీక్షను నిర్వహించెను. అగ్నిదేవుడు ప్రత్యక్షమాయను. సీతామాత పరమసాధ్వియని త్రికరణ శోధిగా దోషరహితయని తెలిపెను. శ్రీరాముడు సీతను ప్రీతితో స్వీకరించెను. లంకాపురికి రావణుడు లేడు రాజపాలనను చేయుటకు. విభీషణుడు రావణు సోదరుడు రాజుగా చేసెను. శ్రీరాముడు దయగుని రణభూమి యందు మృతులై పడి ఉన్న వానరులను శ్రీరామచంద్రుడు బ్రతికించెను తనకు ఉన్న వరములతో. శ్రీరాముడు సుగ్రీవుడు కపివీరులతో విభీషణునితో పుష్పకమున చేరి ముందుగా భరద్వాజముని ఆశ్రమమునకు. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ. నే పలికెద సీతారామ కథ. ముందుగా హనుమను భరతుని కడకంపెను. శ్రీరాముని రాకను తెలుపమని వాయువేగమున వెడలెను హనుమ. భరతునికి తెలిపే హనుమంతుడు శ్రీరామచంద్రుడు వచ్చు శుభవార్తను. పట్టలేని సంతోషముతో పుర ప్రజలతో భరతుడుగన స్వాగతమును పల్కిరి. శ్రీరామచంద్రునికి అందరూ కలిసి ఆనందముగా శ్రీరామునికి పట్టముగటిరి. ఆటలు ఆడిరే పాటలు పాడిరి. ఎంతో ఆనందాలను వ్యక్తము చేసిరి. శ్రీరాముని పరిపాలనలో ఎన్నో సుఖభోగాలను అనుభవించిరి. రామరాజ్యమున పుత్ర మరణాలు లేవు. శ్రీలు పాతివ్రత్యమున నుండిరి. నిత్య సుమంగళులై ఎన్నో అశ్వమేధయాగములు చేసిరి. సువర్ణకయాగములు చేసిరి. ఎన్నో గోవుల దానములు బ్రహ్మణోత్తములకు వసగెను రాముడు. క్షత్రియ వంశాల 100%
వృద్ధి చేసెను శ్రీరామచంద్రుడు 4 వర్ణాల వారిని నడిపించెను సక్రమముగా ఈ భువిని. శ్రీ హనుమాను గురుదేవుడు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ. కరువు కాటకాలు లేవు, మరణ భయాలు లేవు, చోర భయాలు లేవు, పాడి పంటలతో తొలతూగిరి, కృతయుగము వలె శోభిల్లిరి. శ్రీరాముడు ధర్మ పరిపాలనము 11,000 సంవత్సరములు పాలించే భువిని అవతారము చాలించి వైకుంఠమేగెను. ఈ శ్రీరామ కథను విన్నవారికి, చదివిన వారికి, పాడిన వారికి అకాల మరణం, వ్యాధి భయాలు, పుత్ర పౌత్ర పితరులు వర్ధిల్లుదురు ఎన్నో జన్మలు. అకాల మరణ వ్యాధి భయాలు లేవు, పుత్ర పౌత్ర పితరులు వర్ధిల్లుదురు ఎన్నో జన్మలు. మంగళమౌ మా రామచరితకు, మంగళమౌ మా సీతారామ లక్ష్మణులకు, మంగళమౌ మా అంజనీ సుతునికి, మంగళమౌ మా సకల దేవతలకు, మంగళమౌ మా రామరాజముకు, మంగళమౌ మా గోధనానికి, మంగళమౌ మా సనాత ధర్మానికి, మంగళమౌ మా గురు పరంపరకు, మంగళమౌ మా భక్తులందరికీ, మంగళమౌ సంక్షిప్త రామాయణమును చెప్పిన నారద మహామునికి, విన్న వాల్మీకి కోకిలకు, శుభమంగళమౌ జయ మంగళమౌ. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ రే పలికెద సీతారామ కథ.